హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు రెండో భాగం. ఆ రోజు సాయంకాలం గోపీనాథ్ తోటకి వెళ్ళేసరికి పార్వతి మల్లె మొగ్గలు కోస్తూ ఉంది. జీతగాడు మూట కొడుతున్నాడు. ఆకాశంలో నీలి జలదాలు కమ్ముకుంటున్నాయి. 5 గంటలకే సూర్యుడు మబ్బుల చాటుకు తప్పుకొని ప్రొద్దు గుంకినట్లుగా అయింది. వాతావరణం చల్లగా హాయిగా ఉంది. దగ్గరలో ఎక్కడో వర్షం పడ్డట్టుగా చల్లగాలి సాగి వస్తూ ఉంది. పార్వతికి ఎదురుగా పందిరికి యువతలు నిలబడి పూలు కోసిపెట్టనా అని అడిగాడు గోపీనాథ్. అక్కర్లేదు, పార్వతి విసురుగా అంది. సాయం చేస్తాను. నాకేం అక్కర్లేదు మీ సాయం. ఇంకొక వారం 10 రోజులే కదా నా మీద నీకీ కోపం? అంటే నేను ఈ ఊరు నుండే వెళ్ళిపోతున్నాను. మొన్నే ట్రాన్స్ఫర్ కోసం అప్లికేషన్ పెట్టాను. మా బావకి మినిస్టర్ లెవెల్లో మంచి పలుకుబడి ఉంది. ఆయనకి గట్టిగా వ్రాశాను, ఎలాగైనా సరే ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడమని అన్నాడు. ఇక నాది కదా అలకపాన్పు అనుకుంటూ. పార్వతి కళ్ళల్లో కోపం భగ్గుమన్నట్టుగా అయింది. ఎంత దుర్మార్గుడివి అంది పళ్ళు కొరుకుతూ. పార్వతి నుండి బొత్తిగా ఊహించని మాట అది. ఏం దుర్మార్గం చేశాను అని అడిగాడు తెల్లబోయి. ఒక ఆడపిల్ల మనసులో వలపులు రేపి ఆశలు రేపి ఇప్పుడు మీ దారిన మీరు నిష్క్రమిస్తారన్నమాట. మగవాడికి మనసేమిటి మమతేమిటి అనిపిస్తోంది నాకు. మీ కాలక్షేపానికి నన్ను ఆటబొమ్మం చేసి ఆడుకోవాలనుకున్నారు. అది సాగదని తెలిసాక ఈ ఊరు నుండే మకాం ఎత్తేయాలని చూస్తున్నారు. నువ్విలా నింద మోపితేనే నాకు ఒళ్ళు మండుతుంది. నీ మనస్సాక్షిగా చెప్పు. నీ యవ్వనం, నీ అందచందాలు నా ముందు పురివిప్పి ఆడే నెమలి కాలేదా? మీటే వ్రేలిది తప్పు, రాగం పలకడం తీగ తప్పు కాదు. అప్పటికే పార్వతి కళ్ళలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. నింద ఎప్పుడు ఆడవాళ్ళకేనా? మగవాడు ఎంత తేలిగ్గా తప్పుకోగలడు? పార్వతి కళ్ళల్లో నీళ్లు చూసేసరికి ఆమెను బాధపెట్టి ఆనందిస్తున్న అతడి మనసు ఒక్కసారిగా సిగ్గుపడిపోయింది. గబగబా పార్వతి దగ్గరికి వచ్చి ఆమె బుగ్గల మీదకి జారుతున్న కన్నీళ్లను వ్రేలితో మీటాడు. సారీ పార్వతి, అసలు దోషం నీది నాది కాదు, మన వయసుది. తెలుసో తెలియకో మనం ప్రణయంలో పడ్డాం. మన ఈ ప్రణయ కథను సుఖాంతం చేసుకోవడానికి మన ఇద్దరం సాయశక్తిలా ప్రయత్నిద్దాం. ఇప్పటికిప్పుడు మన పెళ్లి జరిగిపోవాలంటే కుదరదు. కానీ పెంచి ఇంతవాణ్ణి చేసిన అమ్మా నాన్నకు ఒక్క మాట చెప్పకుండా నా జీవన సహధర్మచారిని ఎంచుకోవడం ఎంతవరకు ధర్మమో చెప్పు. ఇలా ఒక అమ్మాయి మీద మనసు పడ్డాను, ఆమెను చేసుకోవడానికి అనుమతినివ్వండి అని అడగడం నా కనీస బాధ్యత. అడగంగానే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి కాదు కాబట్టి వాళ్ళను ఒప్పించేందుకు సహనంతో ప్రయత్నించాలి. దసరా సెలవుల్లో ఊరికి వెళ్ళినప్పుడు ఈ ప్రస్తావన తెచ్చి వాళ్ళను ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు నువ్వు ఓపిక పట్టి నాతో సహకరించు అన్నాడు ఆమె భుజాల చుట్టూ చేతులు చుట్టి. ఈ వారం రోజులు ప్రణయ కోపంతో అతన్ని బాధ పెట్టి తను బాధపడింది. ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న అడ్డుతెర ఏదో తొలగిపోయినట్టుగా అతడి గుండెలో ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది పార్వతి. ఓదార్పుగా ఆమె వీపు మీద అతడి చేతులు పారాడుతున్నాయి. నీకేనా పార్వతి ప్రేమున్నది? నువ్వంటే నాకు లేదా ప్రేమ? మొగాళ్ళ మాటలింతేలే అని నువ్వు నమ్ముతావో లేవో గాని తొలి వలుపు పులకింత నాలో నిన్ను చూశాకే కలిగింది పార్వతి. నా మనసుకింత దగ్గరగా వచ్చిన అమ్మాయివి నువ్వే. నిన్ను దూరం చేసుకొని నేను మాత్రం బ్రతకగలనా? నీ మాటలకి సాక్ష్యం నేనుంటాను అన్నట్టుగా తపతపమని చినుకులు పడసాగాయి. వర్షం బాగానే వచ్చేటట్టుంది. ఇక్కడుంటే తడిచి ముద్దయిపోతాం. గుడిసెలోకి వెడదాం రండి. అతడి చేయి పుచ్చుకొని పరుగు తీసింది పార్వతి. వర్షం రావడంతోనే ఉధృతంగా రావడంతో గుడిసె చేరేలోగా తప్పతడిసిపోయారు ఇద్దరు. బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్టుగా గుడిసె చుట్టూ వర్షం, గుడిసెలో ఇద్దరే. తడిసిన దుస్తుల్లో పార్వతి అందం, యవ్వనం ప్రస్ఫుటమవుతూ ఉంటే గోపీనాథ్ కళ్ళలో కాంక్ష చోటు చేసుకుంది. పార్వతి అన్నాడు ఆమె భుజం మీద చేయి వేసి. పార్వతి గాబరా పడింది. వద్దండి, అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. ఇంత మంచి అవకాశాన్ని వదులుకోలేను. తడిసిన చీరలో ఇంత అందంగా కనిపిస్తూ ఉంటే ముక్కు మూసుకోవడం నాకు చేత కాదు. మన మనసులు కలిసినప్పుడే మనం ఒకటైన లెక్క. అనవసరంగా భయపడకు. బుట్టలో హరవిడిన మల్లెలు దోసిటి నిండా తీసుకొని ఆమె మీద చల్లాడు ఆరాధనగా.
నేను అన్యాయం చేయను. దీంతో మన బంధం గట్టిపడుతుంది. అమ్మ తెచ్చిన సంబంధం చేసుకుపోతానని నువ్వు నన్ను బెదిరించలేవు. నేను నీ నుండి దూరం కాలేను. కాదనకు పార్వతి, మన ప్రణయానికి నిజమైన సఫలత ఇది. గోపీనాథ్ కళ్ళే కాదు, గొంతు, రూపం అన్నీ మారిపోయినట్టుగా అయ్యాయి. ఆమెను అతడి చేతులు ఆవేశంగా పెనవేసుకుపోతున్నాయి. తీయని అనుభూతి సుడిగుండంలో పడి అతన్ని ప్రతిఘటించడం మానేసింది పార్వతి. కళ్ళు అరముదలు పడగా అతడిలో ఐక్యమైపోయింది. ఇద్దరి మధ్యన హద్దు చెరిగిపోయింది. బయట వర్షపు ఉధృతం తగ్గడంతో పాటు వీళ్ళ కోరికల ఉధృతం కూడా తగ్గింది. సొమ్మసిలినట్టుగా పడుకొని ఉంది పార్వతి. నీ అమ్మ కడుపుకాల! ఏం వర్షం ఏం వర్షం! ఎద్దులు నిలిచి కొట్టంలోకి తోలేసరికి తప్ప తడిసిపోయాను. తడిసిన బట్టలతో వచ్చాడు జీతగాడు. దిగ్గున లేచి కూర్చొని బట్టలు సరిచేసుకోసాగింది పార్వతి. వాడికి వెంటనే ఏదో అనుమానం తట్టినట్టుగా పార్వతి ముఖంలోకి, గోపీనాథ్ ముఖంలోకి మార్చి మార్చి చూడసాగాడు. ఏదో జరగకూడనిది జరిగినట్టుగా అతడి మనసు శంకించింది. ఈ మధ్య వీళ్ళిద్దరూ తోటలో కలుసుకొని గంటల కొద్దీ కబులు చెప్పుకోవడం, నవ్వుకోవడం చూస్తూనే ఉన్నాడు వీడు. వీడెవరో పట్నం బాబుగారు పంతులు గారే వచ్చి అభం శుభం తెలియని పిల్లను ఒళ్ళో వేసుకున్నట్టున్నాడే. కొంపలు అంటుకోకముందే రత్నమ్మకి సంగతి చెప్పాలి, కూతుర్ని అదుపులో పెట్టుకోమని చెప్పాలి అనుకున్నాడు. చెట్టుకి సగం పువ్వులు అలాగే ఉండిపోయాయి. చీకటి పడిపోయింది. ఇంకేం కోస్తాను? మరీ చీకటి పడితే చెరువు కట్ట దగ్గర పాములు కాళ్ళకడ్డం పడతాయి. వెళ్దామా? ఏం జరగనట్టుగా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ అంది పార్వతి. వెళ్దాం. ఒకటి అరా చినుకులు పడుతూ ఉండగానే ఊళ్ళోకి బయలుదేరారు ఇద్దరు. ఇంత పని జరుగుతుందని తెలిస్తే నేనసలు ఈరోజు తోటకి వచ్చేదాన్ని కాదు, పార్వతి దిగులుగా అంది. మీరు నన్ను మోసం చేస్తే నాకు సాక్ష్యం ఎవరు, దిక్కెవరు? నా తెలివితేటలన్నీ ఏమైపోయాయి ఈరోజు? మోసం చేస్తానని ఎప్పుడు అనుకోవద్దు. నేను నిన్ను తప్పకుండా పెళ్లాడతాను పార్వతి. వచ్చే ఆదివారం మా ఊరికి వెళ్ళి మా అమ్మా నాన్నతో మన పెళ్లి సంగతి మాట్లాడతాను. నన్ను నమ్ము. అనవసరంగా నీ మనసు పాడు చేసుకోకు. లేనిపోని భయాలు సృష్టించుకోవద్దు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నొక్కుతూ అన్నాడు గోపీనాథ్. పెళ్లి కాకుండానే చెడిపోయిన ఆడపిల్లల కథలిప్పుడు ట్రాజడీగా మారిపోవడమే విన్నానండి. నాకెందుకో మన పెళ్ళి సవ్యంగా జరుగుతుందని అనిపించడం లేదు. నా ప్రేమ మీద నీకా నమ్మకం లేదా పార్వతి? మగవాళ్ళ అవసరాలను, అవకాశాలను బట్టి వాళ్ళ ప్రేమ మారుతూ ఉంటుందన్న కథలే ఎక్కువగా చదివాను. నా జీవితంలో ఇవాళ జరిగింది మాత్రం మంచిది కాదు. మగవాళ్ళు కదా, మీరు సులభంగా తప్పుకోవచ్చు. తప్పుకోలేనిది చెరగని మచ్చతో కుమిలిపోయేది నేనే. పార్వతికి దుఃఖం వచ్చేస్తూ ఉంది. అబ్బా, నిన్నెలా నమ్మించాలో నాకు తెలియడం లేదు. మనం ఒకటి అయిపోయిన క్షణం నుండి నీ బాధ నాది, నీ ప్రాణం, నీ మానాభిమానాలు నావి. రేపే మా వాళ్ళతో మాట్లాడడానికి వెడతానంటున్నానుగా పార్వతి. పార్వతి ఇంటికి వచ్చి తల్లికి పూలబుట్ట ఇచ్చి పక్కపరిచి దుప్పటి బిగించి పడుకుంది. ఎందుకే ఈ వేళప్పుడు పడుకున్నావు అని అడిగింది తల్లి. తలనొప్పిగా ఉందమ్మా. ఈ వయసుకి ఏం తలనొప్పో, ఒక బరువా బాధ్యత? ఏం ఆలోచించి తలనొప్పి వస్తుందో మరి అని సనగసాగింది ఆమె. దుప్పట్లో సన్నగా రోదిస్తూ ఉంది పార్వతి. అమ్మకి ముఖం ఎలా చూపాలి? ఎంత పని జరిగింది? అమ్మకి ఈ సంగతి తెలిస్తే చంపేస్తుందే. రత్నమ్మ బొగ్గుల కుంపటి మీద పాలు పెట్టేసి కాసిన్ని బియ్యం కడిగి కుంపటి మీద పడేసి యువతలికి వచ్చింది. కూతురు వెక్కిళ్ళు పెట్టడం సన్నగా వినిపించి, ఎందుకే ఏడుస్తున్నావు అని ఆదుర్దాగా అడిగింది. దుప్పటి తీయబోయింది కానీ పార్వతి బిగించి పడుకోవడం వల్ల రాలేదు. తల్లి 1కి 2 సార్లు రెట్టించి అడిగేసరికి తలనొప్పి తీవ్రంగా ఉంది అని చెప్పింది పార్వతి. నీ దుంప తెగ, తలనొప్పి ఎక్కువగా ఉంటే తలకి ఏదైనా మందు పెట్టించుకోవాలి కానీ దుప్పటి బిగించి ఏడుస్తారా అని ఆవిడ దుప్పటి లాగి వేయబోయింది. నా జోలికి రావద్దు, నన్ను విశ్రాంతిగా పడుకొని. ఏమిటో ఈ కాలం పిల్లలు, అంతా విచిత్రమే. ఆవిడ సనుక్కుంటూ వెళ్ళిపోయింది. రాత్రి 9 అయింది. ఇక భోంచేసి పడుకుందాం అనుకుంటూ ఉండగా జీతగాడు వచ్చాడు. తిన్నారా రత్నమ్మ అంటూ. తిందామని వెళ్తున్నాన్రా, నీ తిండి అయిందా? ఇంటికాడ నుండి తినే వస్తున్నానమ్మా.
ఓ పావుల డబ్బులివ్వు, బీడీ కట్ట తెచ్చుకుంటాను. రత్నమ్మ రొంటిలోంచి బట్ట సంచి తీసి పావులా ఇవ్వడానికి దగ్గరికి రాగానే, పార్వతమ్మ ఏం చేస్తుంది అని అడిగాడు. తలనొస్తుందని పడుకుంది, తిండి కూడా లేచేటట్టు లేదు. అయితే నేననుకున్నది నిజమేనన్నమాట. ఏమనుకున్నావురా? వాడు మరింత గుసగుసగా, పార్వతమ్మనింకా తోటకు పంపించకు. మీ ఇంట్లో ఉన్న పంతులతో దోస్తీ కట్టింది. రోజు తోటలో ఒకటే కబుర్లు, నవ్వులు. ఈ సంగతి నీ చెవిన వేసి పిల్లను జాగ్రత్తగా చూసుకోమని చెబుదామని వారం కిందటి నుండి అనుకుంటున్నా. ఆవిడకి గుండెలో రాయి పడ్డట్టుగా అయింది. చూడగానే నాకెందుకు చెప్పలేదురా? ఆ పంతులు షికారుకని తోటకొస్తాడు, ఆయమ్మ పూలకని తోటకు వస్తుంది. ఇద్దరూ కలిసి కబులు చెప్పుకుంటూ ఉంటే ఏదో కబులు చెప్పుకున్నంత మాత్రాన ఏంటైందిలే అని ఊరుకున్నాను. ఇవాళ మాత్రం వాళ్ళవి ఉత్తి కబుర్లు కావని తెలిసిపోయింది. ఆ పంతులు నీ పిల్లను ఏదో మాయ చేసిందనే నా అనుమానం. అంటే హద్దులు దాటారా? ఆవిడికి పై ప్రాణం పాయనైపోయినట్టుగా అయింది. పెద్ద వర్షం వచ్చింది కదా, నేను మూట విప్పి పశువుల్ని కొట్టంలోకి తోలి గడ్డి విదిలించి గుడిసెకెళ్ళేసరికి పార్వతి చీర సరిచేసుకుంటూ లేవడము, గోపీనాథ్ ప్యాంట్ జోబులో చేతులు దూర్చి నిలబడి ఆకాశం వంక చూడడము, కింద నలిగిన పూలు ఒకటికి రెండు అతిశయోక్తులతో చెప్పుకు వచ్చాడు వాడు. పెద్దగా అరిచి గోల చేసావు, ఇరుగు పొరుగు చెవిలో పడి వికారమైపోగలవు. గుట్టుగా నిగదీశాడుగు, ఏం చెబుతుందో ఇనుకో అని వాడు తోట కావలికి వెళ్ళిపోయాడు. రత్నమ్మ లోపలికి వచ్చింది. పార్వతి కప్పుకున్న దుప్పటిని పిచ్చి కోపంతో లాగివేసింది. ఏమే, ఏం చేశావో చెప్పు. తల్లి ఉగ్రకాళిలా నిలబడి ఉండడం చూసి భయంతో వణికిపోయింది పార్వతి. ముఖం మీద చేతులు కప్పుకొని ఏడవసాగింది. చెప్పవే, చెప్పు. జుట్టు పట్టి కుదించి చేతికందిన చోటల్లా కొట్టసాగింది. చంపేసేయమ్మా, నిన్ను దుఃఖ పెట్టేందుకే పుట్టాను, పాపిష్టిదాన్ని. పెళ్ళి కాకముందే చెడిపోతే నిన్నెవరు చేసుకుంటారే? ఎంత దిగజారిపోయావే దుర్మార్గురాలా! ఆవిడ ఏడాపెడా కొడుతూనే ఉంది. గదికి తాళం వేసి ఊళ్ళోకి భోజనానికి వెళ్ళిన గోపీనాథ్ అప్పుడే తిరిగి వచ్చాడు. పార్వతి ఏడుపు, తల్లి అరుస్తూ కొట్టడం వినిపించి కంగారుగా ఇంట్లోకి వచ్చేశాడు. వదలండి పార్వతిని, ఎందుకలా కొట్టేస్తున్నారు? పార్వతి తల్లి బారి నుండి తప్పించుకుని వచ్చి గోపీనాథ్ని వాటేసుకుంది. నేనే రేపు ఈ సంగతి మీతో చెబుదామనుకున్నాను. పార్వతి నేను ప్రేమించుకున్నాం. ఆమెను నేను పెళ్లి చేసుకోదలుచుకున్నాను. ఆదివారం మా ఊరికి వెళ్ళి మా వాళ్ళతో మాట్లాడి వస్తాను. ఈ విషయం పార్వతి తప్పేం లేదు, ఆమెనేమీ బాధ పెట్టకండి. గోపీనాథ్ గబగబా మాట్లాడాడు. ఎంతో నెమ్మదస్తుల్లాగా బుద్ధిమంతులా కనిపించావు. నీ నిజస్వరూపం ఇదన్నమాట. తండ్రి నెలల పిల్లప్పుడే పోతే దాన్ని అరచేతిలో పువ్వులా పెంచుకున్నానయ్యా. ఎక్కడి నుండో ఊడిపడి దాని జీవితం సర్వనాశనం చేశావు కదా. మొగదిక్కులేని ఆడదాన్ని, ఈ కుంపటిని ఎలా మోయనింకా? ఆవిడ కోపం దుఃఖంలోకి మారిపోగా ఆవిడ పిచ్చిదానిలా గుండెల మీద బాదుకోసాగింది. పార్వతిని నేను అన్యాయం చేయనండి. పార్వతిని నేను పెళ్లి చేసుకుంటాను. నా మాట నమ్మండి. ప్రేమించడానికి అమ్మని అయ్యని అడిగావా? ఇప్పుడు అడుగుతావా అమ్మని అయ్యని? ఇక్కడే తెలిసిపోతోంది నువ్వు ఎంత మోసకారివో. అయ్యో, ఎలా నమ్మించేది మిమ్మల్ని? నీకు నిజంగా పార్వతిని చేసుకోవాలనుంటే ఇప్పుడే, ఈ క్షణమే పెళ్లి చేసుకో. అలా అయితే తప్ప ఈ గుండెలో నువ్వు వండించిన నిప్పు ఆరదు. చెప్పు, చేసుకుంటావా లేదా? ఇప్పుడు ఈ క్షణం ఎలా సాధ్యమండి? గోపీనాథ్ విస్మయం వ్యక్తం చేశాడు. నువ్వు చేసుకుంటానని చెప్పు, నేను సాధ్యం చేస్తాను. గోపీనాథ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అన్నాడు. అయితే సరే, మీరు ఏం చెప్పినా నేను చేయడానికి సంసిద్ధమే. ఇక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. ఆవిడ సరసరా బయటికి వెళ్ళిపోయింది. పార్వతి కందిపోయిన బుగ్గలని, చేతుల మీద అక్కడక్కడ దెబ్బల గుర్తులని చూసి గోపీనాథ్కి కళ్ళలో నీళ్లు తిరిగాయి. పార్వతి, నా వల్లే కదా నీకీ దెబ్బలు? విచలిత స్వరంతో అన్నాడు. జీతగాడు వచ్చి అమ్మ చెవిలో ఊదాడు, లేకపోతే ఇంత పని జరిగేది కాదు. ఎప్పుడో ఒకసారి తెలియాల్సిందే కదా. ఇప్పుడు తెలిసిపోవడమే మంచిదైంది. ఆవిడ్ని రేపటి నుండి మనం మోసగించే పని ఉండదు. మీ అమ్మ బయటికి వెళ్ళిపోయింది ఎందుకు? ఏమో నాకు తెలియదు.
వాళ్ళ సస్పెన్స్ కాసేపట్లో తీరిపోయింది. 2-3 ఇళ్ల అవతల ఉండే సుభద్రమ్మతో, ఆమె భర్తతో తిరిగి వచ్చింది రత్నమ్మ. ఆవిడ పెద్ద ముత్తైదువు. నుదుట నయా పైసంత కుంకుమ పట్టుతో పార్వతీదేవి భూలోకానికి మానవ కాంత రూపంలో వస్తే అలా ఉంటుందేమో అన్నట్టుగా ఉంటుంది. ఆవిని లోపలికి తీసుకువెళ్ళి ఆవిడ చేత పసుపు కొమ్మకు దారం కట్టించి ఆవిడ చేతే పట్టించుకు వచ్చింది రత్నమ్మ. పార్వతిని నట్టేట ముంచే ఉద్దేశమే నీకు లేకపోతే ఈ పసుపు కొమ్ము దాని మెడలో కట్టు. నా బిడ్డకి పెళ్లి జరిగిందన్న ఆత్మతృప్తి నాకుంటుంది అంది రత్నమ్మ. పేదవాళ్ళ పెళ్ళి ఇలాగే ఉంటుంది. ఈ పెళ్లికి ఈ వృద్ధ దంపతులిద్దరూ సాక్షులు. ఇదే పెళ్ళనుకుంటే ఇది పార్వతి మెడలో కట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదండి అని సుభద్రమ్మ చేతిలో నుంచి పసుపు తాడు అందుకున్నాడు గోపీనాథ్. కొంచెం ఆగు నాయనా, కుంకుమ తెస్తాను. సుభద్రమ్మ లోపలికి వెళ్ళి కుంకుమ తెచ్చింది. ఆ పిల్ల నుదుట కుంకుమ బొట్టు పెట్టి ఆ పసుపు తాడు కట్టు అని చెప్పింది. పెళ్ళంటే బంధుమిత్రులు, భాజా భజంత్రి, పురోహితుడు, మంత్రాలు ఇవేవీ లేకుండా ఒక బొమ్మల పెళ్లిలా ఒక పసుపు కొమ్ముతో పార్వతి పెళ్లి జరిగిపోయింది. మరునాటి నుండి గోపీనాథ్ ఉండే గది కొత్త దంపతులకు పడక గదిగా మారిపోగా అతడి స్నాన భోజనాలు ఇంట్లోకి మారాయి. ఊరికి వెళ్ళి 2 రోజుల తర్వాత వచ్చాడు గోపీనాథ్. అతడు స్నానం చేసి భోజనం ముగించే వరకు ఎవరు ఏమీ అడగలేదు. తల్లి కూతుళ్ళకి ఏం వినాల్సి వస్తుందోనని భయం. అతడి ముఖం కూడా అందుకు తగ్గట్టుగా గంభీరంగా ఉంది. చివరికి రత్నమ్మే గుండెలు చిక్కబట్టుకొని అడిగింది, ఏమన్నారు బాబు మీ వాళ్ళు? ఏం చెప్పాలో పాలు పోలేదు గోపీనాథ్కి. వచ్చిన కట్నం డబ్బుతో పెళ్లికేది కూర్చున్న కూతురు పెళ్లి చేయాలనుకున్నారు. ప్రేమించి పెళ్లాడుతున్నానంటూ తమ నోట్లో దుమ్ము కొడుతున్నావు. అది కాక తక్కువ కులం పిల్ల. ససేమిరా ఈ పెళ్లి జరగడానికి వీలేదని చెప్పేశారు వాళ్ళు. తమ మాట కాదని చేసుకుంటే తమ ముఖం ముందుకే రావద్దని చెప్పారు వాళ్ళు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు తన మీద ఆశలు పెంచుకోవడం చాలా సహజం. వాళ్ళ ఆశలు అన్నీ కాకపోయినా కొన్నైనా తీర్చడం కొడుకుగా తన బాధ్యత. వాళ్ళ మాట కాదని తనకిష్టమైన పిల్లను చేసుకొని సంబంధం తెంచుకొని వెళ్ళిపోవడం వట్టి కృతజ్ఞత అనిపించుకుంటుంది. నేను ప్రేమించిన పిల్లను పెళ్లాడడం వల్ల చెల్లెలి పెళ్లికి కట్నం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే కట్నం డబ్బు ఎక్కడైనా అప్పు చేసి ఇవ్వండి, నెల నెల నా జీతంలోంచి తీర్చేస్తాను అని చెప్పాడు. నువ్వు మా మాట వినకుండా కులం కాని పిల్లను చేసుకున్నావో అంతే, నీకు మాకు చెల్లు. నీ సంపాదనలో నయా పైసా కూడా మాకు పెట్టద్దు. వాళ్ళు పట్టిన పట్టు విడవలేదు. గోపీనాథ్కి ఏమీ తోచలేదు. అక్కగారి ఊరికి వెళ్ళాడు. ఆమెతో తన కథంతా మొరపెట్టుకున్నాడు. పార్వతిని ప్రేమించడం, పెళ్లికి ముందే సంబంధం ఏర్పడడం, తర్వాత పార్వతి తల్లి బలవంతంతో ఆమె మెడలో పసుపు కొమ్ము కట్టడం. ఇంత జరిగాక ఆ అమ్మాయిని ఎలా వదిలేయను అని అడిగాడు. అక్కగారితో చెబుతూ ఉంటే విన్న బావగారు బావమరిదిని మందలించాడు. బ్రహ్మచారివి, ఏదో కకృతి పడ్డావే అనుకో, ఇలా చేసి అలా బయటపడేట్టు చూసుకోవాలి కానీ మెడకు కట్టుకునేట్టుగా చేసుకుంటారా ఎవరైనా? ఎంత తెలివి తక్కువ వాడిపోయి నేనే అయితేనా అని కన్ను కొట్టాడు. చర్రున లేచింది భార్య. చిచి, ఏం మగవాళ్ళండి, మీ అవసరం తీర్చుకోవడం తప్ప అవతల ఆ ఆడదాని జీవితం ఏమవుతుందో చూసుకో అక్కర్లేదన్నమాట. మీలాంటి మగవాళ్ళు ఉండబట్టి ఆడవాళ్లకు ఇన్ని కన్నీటి గాథలు. తమ్ముడు, నువ్వు ఎలాంటి పరిస్థితిలోనూ ఆ అమ్మాయికి అన్యాయం చేయకు. నీ పెళ్ళికి ఎవరు రాకపోయినా నేనొస్తాను అని ధైర్యం చెప్పింది. పెళ్ళికి నువ్వు రావడం కాదే అక్కయ్య, నువ్వు ఈ పెళ్ళికి అమ్మా నాన్నని ఒప్పించాలి. ఈ కార్యభారాన్ని నీ మీద మోపడానికే నేనొచ్చాను. వచ్చి అక్షింతలు వేయడం చేతనవును గాని ఇంత పెద్ద పని నేనెలా చేయగలనురా? అమ్మా నాన్న ఇద్దరే. తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే మొండి వాళ్ళు ఒప్పుకోవాలనే పట్టుదల నీకెందుకు? నువ్వైతే పెళ్లి చేసుకో. అమ్మా నాన్న కొన్నాళ్ళు కోప్పడి తిట్టి తర్వాత చల్లబడిపోతారు. అందరూ ఒకటైపోతారు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు కదా అక్కయ్య. అమ్మా నాన్న ఆనందంతో అక్షింతలు వేయడానికి బదులు శాపనార్థాలు పెట్టడం నాకు ఇష్టం లేదక్కయ్య. వాళ్ళ చేతుల మీదుగానే నా పెళ్లి జరగాలి. పార్వతి అందరి ఆడపిల్లలాగే మన ఇంటికి రావాలి. నువ్వు ఎలాగైనా వాళ్ళను ఒప్పించి తినాలి. ఈ పని నువ్వు చేయగలవనే గట్టి నమ్మకంతోటి నీ దగ్గరికి వచ్చానక్కయ్య. నా శాయశక్తిలా ప్రయత్నిస్తాన్రా. ఆ పైన నీ అదృష్టం. ఏ సంగతి ఎప్పుడు తెలుపుతావు నాకు?
15 రోజులు గడువివు. అక్కయ్యతో మాట తీసుకుని వచ్చాడు గోపీనాథ్. అక్కడ జరిగిందంతా చెప్పడం కుదరదు కాబట్టి అమ్మని నాన్నని ఒప్పించే భారం మా అక్కయ్య మీద పెట్టి వచ్చానండి. వారం 10 రోజుల్లో శుభవార్త మోసుకొని ఆవిడ దగ్గర నుండి ఉత్తరం వస్తుందని నా గట్టి నమ్మకం అని చెప్పాడు ముక్తసరిగా. వాళ్ళు ఒప్పుకున్నారు. పెళ్లి ముహూర్తం పెట్టడమే తరువాయి అన్న శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి అతడి మాటలు తీరని ఆశాభంగం కలిగించాయి. అందరి ఆడపిల్లల్లా తన కూతురి జీవితం గట్టెక్కుతుందా లేదా అని రత్నమ్మకు అనుక్షణం చింత అయిపోయింది. ఇప్పటికే తన కూతురు గురించి గుసగుసలు విమర్శలు బయలుదేరాయి ఊళ్ళో ఎక్కడ చూసినా. ఈ రత్నమ్మకేమొచ్చింది? కూతురు మెడలో లోపలింట ఓ పసుపు కొమ్ము కట్టించి అదే పెళ్ళని సంబరపడడం ఏమిటి? ఆ పంతుల్ని ఇంట్లోనే ఉంచేసుకొని అల్లుడి మర్యాదలు చేయడం ఏమిటి? ఆ పంతులు ఆ పిల్లని అనుభవించినన్నాళ్ళు అనుభవించి ఓ రోజు చెప్పా పెట్టకుండా ఊడాయించకపోతే చూడు అని జ్యోతిష్యం చెప్పేస్తున్నారు. వాళ్ళు చెప్పింది నిజమైతే తను తన కూతురు ఊరి చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవాల్సిందే. పార్వతి మనస్సులోనూ అదే శంక. ఏమవుతుంది తన జీవితం? ఆయన ప్రేమంతా నిజమా? ఆయన తల్లిదండ్రులు ఒప్పుకుంటారా తమ పెళ్ళికి? అందరి ఆడపిల్లలా తను అత్తవారింటికి వెళుతుందా లేదా? ఆ రోజు 3 గంటలకే తోటకి వచ్చింది పార్వతి. సాయంకాలం బడి నుండి ఇంటికి వెళ్లకుండా నేరుగా తోటకి వచ్చేస్తానన్నాడు గోపీనాథ్. అతని కోసం ఫ్లాస్క్లో టీ, డబ్బాలో టిఫిన్ తీసుకువచ్చింది. అతడి ముఖం కడుక్కొని తుడుచుకోవడానికి టవల్ కూడా పెట్టుకువచ్చింది. అవి ఉన్న ప్లాస్టిక్ బుట్ట గుడిసెలో ఉంచి పువ్వులు కోయడం మొదలుపెట్టింది. ఒడికట్టి పువ్వులు చకచకా కోసేస్తున్న పార్వతి పార్వతి అన్న పిలుపుకు ఉలిక్కి పడ్డట్టుగా అయింది. ఎదురుగా సుందర్. పార్వతి ముఖం చిట్లించుకుంది. ఇక్కడికి ఎందుకొచ్చావు? కఠినంగా అడిగింది. ఆ సంగతేదో తేల్చేసుకుందామని. ఉండేదేమిటి? తేల్చేదేమిటి? చిన్నప్పటి నుండి నువ్వు నాతో ఆడుతూ పాడుతూ పెరిగావు. నువ్వు నా దానివని అనుకున్నాను. పట్నం నుండి ఆ పంతులు రాగానే అటు మళ్ళావు. ఎర్రగా బుర్రగా ఉన్నాడని మోజుపడ్డావు. స్త్రీ బుద్ధి ప్రళయాంతకమని అన్నారు పెద్దలు. సుభద్రమ్మకి మనుమడు ఈ సుందర్. అతడి చెల్లెలు సరళ పార్వతి స్నేహితురాలు. చిన్నప్పటి నుండి అతడి స్నేహమంతా ఆడపిల్లలతోటే. చింతపిక్కలు వామనగుంటలు ఆడే అతన్ని అందరూ వెక్కిరించేవాళ్ళు. పెద్దయ్యాక కూడా అతడికి ఆ ఆటలు పోలేదు. ఇప్పటికీ సుందర్కి ఆడ స్నేహితులే ఎక్కువ. 10th ఇప్పటికే 3 సార్లు పల్టీ కొట్టాడు. చిన్నప్పటి నుండి ఆడుతూ పాడుతూ పెరిగారు కాబట్టి పార్వతికి సరళ ఎంతో, సుందర్ కూడా అంతే. కానీ అతనిలో ఎదిగిన మగవాడు మరో దృష్టి ఏర్పరచుకున్నాడు. ఆ సంగతి గోపీనాథ్తో పసుపు కొమ్ము పెళ్లి జరిగాక బయటపడింది. పసుపు కొమ్ము పెళ్లి గురించి వాళ్ళ నాయనమ్మ వల్ల తెలిసిపోయిన సుందర్ మరునాటి నుండి ఒకటే పీడించడం మొదలుపెట్టాడు పార్వతిని. చిన్నప్పటి నుండి నాతో ఆడుతూ పాడుతూ పెరిగి నాలో ఆశలు పెంచి ఇప్పుడు నట్టేట ముంచావు అన్నాడు. చిన్నప్పటి నుండి నీతో ఆడుతూ పాడుతూ పెరిగానేమో కానీ సరళ ఎంతో, నువ్వు అంతే నాకు. సరళ నేను ఒకటే ఎలా అవుతాం? నేను మగవాణ్ణి, తను ఆడపిల్ల. ఏమో, చిన్నప్పటి నుండి ఆడంగి ఆటలు ఆడుతూ ఉంటే ఆడపిల్లవని అనుకున్నాను. ఒళ్ళు మండినట్టుగా అంది పార్వతి. ఆడంగినో మగవాణ్ణో ఒకసారి ఇలా దగ్గరికి రా, చూపిస్తాను. మీ సరళ దగ్గర మీ అమ్మ దగ్గర చూపించుకో అనేసి వచ్చింది పార్వతి కోపంగా. మళ్ళీ ఇప్పుడు తయారయ్యాడు. నా మొగతనమేమిటో నీ దగ్గరే చూపించుకుందామని వచ్చాను. నడుం మీద చేతులు పెట్టుకొని మగధీరుడిలా ఛాతి విరుచుకు నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన వస్తాడు. ఆయన ముందు చూపు. ఒళ్ళు హూనం చేసి పంపిస్తాడు. నిన్న వచ్చినవాడు నీకు అంత గొప్ప హీరో అయ్యాడన్నమాట. మధ్యలో వచ్చినవాడు మధ్యలో పోవాల్సిందే. చివరికి నువ్వు నేను మిగలాలి. అతడు పసుపు కొమ్ముతో నిన్ను పెళ్ళాన్ని చేసుకుంటే నేను మంగళసూత్రంతో 10 మంది ఎదుట పెళ్ళాన్ని చేసుకుంటాను. సుందర్, నీకు దండం పెడతాను, నా జోలికి రాకు. నువ్వు నిజంగా నా స్నేహితుడివి అయితే, నీకు ఆ అభిమానమే ఉంటే ఒకరికి భార్యనయ్యాక ఇలా మాట్లాడవు. కోపంతో కాక మంచి మాటలతో అతన్ని తన జోలికి రాకుండా చేసుకుందామనుకుంది పార్వతి. ఒక పసుపు కొమ్ము కట్టినంత మాత్రాన భార్యవైపోతే నేను 100 పసుపు కొమ్ములు కట్టగలను. నేనంత తేలిగ్గా వదలను. పార్వతి, నువ్వు నాకు చెందాల్సిన మనిషివి. కనీసం భార్యవి కాకపోయినా అప్పుడప్పుడు నా అవసరం తీర్చే మనిషిగానైనా నువ్వు నాకు కావాలి. ఏం కూసావు? ఈ పార్వతి నీ కంటికి మరీ అంత లోకుగా కనిపిస్తుందా?
పార్వతి ఆపుకోలేని కోపంతో అంటూ చెయ్యెత్తి కొట్టబోయింది. కానీ చెయ్యి చెంప మీద పడకముందే మధ్యలోనే పట్టేశాడు సుందర్. ముందు చేతినొదులు. నువ్వు అంగీకరించాకే వదలడం. పార్వతి గింజుకోసాగింది. ఇద్దరి మధ్య యుద్ధం ఎలా పరిణమించేదో గాని దూరంగా గోపీనాథ్ రావడం కనిపించింది. వదిలేశాడు. బాగా ఆలోచించుకో. మర్యాదగా నా దారికి రాకపోయావో నిన్నెలా వంచాలో నాకు తెలుసు. విషం చిమ్ముతున్నట్టుగా అని వెళ్ళిపోయాడు. ఆయనకి ఈ సంగతి చెప్పడమా మానడమా? చెబితే ఆయన అపార్థం చేసుకుంటే? గోపీనాథ్ దగ్గరగా వచ్చాడు. అతడి ముఖం గంభీరంగా ఉంది. సుందర్ చేతిలోంచి పార్వతి చేయి లాక్కోవడం అతను చూశాడు. పార్వతి తరచూ సుందర్ వాళ్ళింటికి వెళుతూ ఉంటుందని తెలుసు గోపీనాథ్కు. ఆ ఇంటికి ఈ ఇంటికి మంచి స్నేహ సంబంధాలున్నాయని తెలుసు. పార్వతి ఏమైనా చెబుతుందేమోనని చూశాడు. పార్వతి పువ్వులు కోయడంలో నిమగ్నమైనట్టుగా నటించసాగింది. అతడి పేరు సుందర్ కదూ? ఎందుకు వచ్చాడు తోటకు? గోపీనాథ్ అడిగాడు. ఏం చెప్పాలి? అతడు తనని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడని ఎలా చెప్పాలి? చెబితే అంత చనువుందా మీ మధ్య అని అపార్థం చేసుకుంటే? పార్వతి తటపటాయింపు గోపీనాథ్కు మరో విధంగా స్ఫురించసాగింది. ఎందుకు వచ్చాడంటే చెప్పవెందుకు? ఈసారి రెట్టిస్తున్నట్టుగా అడిగాడు. ఇటువైపు వాళ్ళ పొలాల వైపు వెళుతూ ఊరికేనే వచ్చాడు. ఊరికేనే వస్తే అతని చేతిలో నీ చెయ్యేందుకుంది అని నోటిదాకా వచ్చింది కానీ అడగలేదు. ఆ మాటని మనసులోనే అదిమి పైకి మామూలుగా ఉండడానికి ప్రయత్నించాడు. బావి దగ్గరికి వెళ్ళి కాలు కడుక్కొస్తారా? మీకోసం టిఫిన్ టీ తెచ్చాను అని అతడు బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ముఖం కడుక్కొని వచ్చేసరికి పార్వతి టవల్ అందించింది. తుడుచుకొని కింద గోనపట్టా మీద కూర్చున్నాడు. కబులు చెప్పుకుంటూ తినాలని ఇద్దరికని తెచ్చింది. కానీ ఇప్పుడు ఏమీ తినాలనిపించలేదు పార్వతికి. అతనికి మాత్రమే పెట్టి తను మౌనంగా కూర్చుంది. టిఫిన్ డబ్బాలో మిగిలిన పకోడీలు చూసి నువ్వు తినవెందుకు అనలేకపోయాడు గోపీనాథ్. పార్వతికి తన దగ్గర దాపరికాలు ఉన్నాయన్నమాట. ఇదే తొలుస్తూ ఉంది అతడి మనసును. జరిగింది అతనికి చెప్పేస్తే ఏం అపార్థం చేసుకుంటాడని పార్వతి బాధ. ఆ సాయంత్రం ఎంతో సంతోషంగా గడపాలనుకుంటే ఏ కబుర్లు ఏ ఉత్సాహం లేకుండా ఎవరి ఆలోచనలలో వాళ్ళకి గడిచిపోయింది. అమృత భాండంలో విషబిందువు చెందినట్టుగా మనసులు కలుక్కుమంటున్నాయి. 2 రోజుల తర్వాత మళ్ళీ కనిపించాడు సుందర్ తోటలో. గోపీనాథ్ పార్వతిని ఏమీ ప్రశ్నించలేదు. సుందర్ రాక గురించి. ఊరికేనే వచ్చాడని చెబుతుంది కాబట్టి. ఈరోజు తోటకి నువ్వే వెళ్ళమ్మా, నాకు తలనొప్పిగా ఉంది, కావాలంటే నీకు దండలు కట్టి పెడతాను అని చెప్పింది పార్వతి. 2 రోజులు వరుసగా అదే మాట చెప్పేసరికి తోటంటే అంత ఎగిరి గంతేసేదానివి, తోటలో ఇద్దరు కబులు చెప్పుకోవచ్చని పరిగెత్తేదానివి, ఎందుకు వెళ్ళనంటున్నావు అని అడిగింది రత్నమ్మ. సుందర్ సంగతి తల్లితో కూడా చెప్పలేకపోతుంది పార్వతి. వయసొచ్చిన పిల్లవి, ఎప్పుడూ పరాయిళ్ళకి ఆ పరుగులేమిటే అని ఎప్పుడూ కోప్పడేది తల్లి. తల్లి మాట లక్ష్య పెట్టకుండా చాలా రాత్రి వరకు సరళతో కబులు చెబుతూ ఉండిపోయేది వాళ్ళింట్లో. సుందర్ కూడా సినిమాల కబులు చెప్పేవాడు. సుందర్ని సరళ కంటే వేరేగా చూడలేకపోయిన తన అమాయకతకు తగిన ప్రతిఫలం పొందుతూ ఉంది ఇప్పుడు. తన మనసులోనే ఇదంతా పెట్టుకొని నలిబిలి అయిపోయే కంటే గోపీనాథ్కి అంతా చెప్పేసి సుందర్ సంగతి అతన్నే తేల్చేసుకోమంటే అతడు తను చెప్పింది నమ్ముతాడా? అపార్థం చేసుకుంటాడా? పార్వతి ఈ తర్జన భర్జనలో ఉండగానే 1 వారం రోజులు గడిచిపోయాయి. ఆ రోజు సాయంకాలం గోపీనాథ్ తోటకి వెళుతూ పార్వతిని పిలిచాడు రమ్మని. మీరెళ్ళండి, నాకు తలనొప్పిగా ఉంది. అలా చల్లగాలికి వెళ్తే తలనొప్పి అదే తగ్గిపోతుంది, పదా. ఇద్దరి మధ్య వాలిన తెరను గోపీనాథే ముందుగా తొలగిద్దామనుకున్నాడు. తోటలో కూర్చొని మనసు విప్పి మాట్లాడుకోవాలని పార్వతిని పిలిచాడు. తోటకి వెళితే మళ్ళీ సుందర్ ఎక్కడ ప్రత్యక్షం అవుతాడోనని భయం పార్వతికి. రాలేను, చాలా సుస్తిగా ఉంది. ఏం సుస్తి? కడుపులో ఏమిటో వికారంగా తిప్పుతూ ఉన్నట్టుగా ఉంది. మీరు వాకింగ్ నుండి తొందరగా రండి, మనం ఇంట్లోనే కబులు చెప్పుకుందాం. గోపీనాథ్ మంచి మూడ్లో ఉంటే వేవిల్లా అప్పుడేనా అనేవాడు. పార్వతి చెంపలో ప్రాకిన ఎరుపును తృప్తిగా చూసేవాడు.
నీకు పాప కావాలా బాబు కావాలా? నాకైతే బాబు కావాలి అంటూ బంగారు కలలు కంటూ కూర్చునేవాడు పార్వతి చెంత. కానీ ఎందుకో ఇప్పుడు ముభావంగా కదిలాడు. గోపీనాథ్ తోటకి వెళ్ళేసరికి అక్కడ సుందర్ తయారుగా ఉన్నాడు. పార్వతి రాలేదా అని అడిగాడు గోపీనాథ్ దగ్గరికి వచ్చి. రాలేదు. పార్వతితో ఈ సమస్య పరిష్కరించుకోవడం కంటే మీ ద్వారా పరిష్కరించుకోవడమే మంచిదనిపిస్తూ ఉంది. ఆ బావి గట్టున కూర్చుందాం రండి. గోపీనాథ్ కూర్చున్నాడు. ఇంతకాలం తను మదనపడిన దానికి జవాబు లభిస్తుందా? సుందర్ గొంతు సవరించుకొని మొదలుపెట్టాడు. పార్వతి నేను ఇరుగు పొరుగు వాళ్ళమని మీకు తెలుసు అనుకుంటాను. మేము చిన్నప్పటి నుండి ఆడుతూ పాడుతూ పెరిగిన వాళ్ళం. బాల్య స్నేహం యవ్వనంలో అడుగుపెట్టాక ప్రణయబంధంగా మారడం ఎంతో సహజం కదా. నా చదువు పూర్తయ్యాక పెద్దవాళ్ళతో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఈ తోటలోనే మేము తరచూ కలుసుకునే వాళ్ళం. మేమిద్దరం ఎప్పుడో ఒకటయ్యాం. నాదనుకున్న పార్వతి చిత్రంగా మీరొచ్చాక మీదైపోయింది. ఏ మత్తు చల్లారో గాని నా ముఖం చూడడం కూడా మానేసింది. పెళ్లి కాకుండానే మీతో బాహాటంగా కాపురం మొదలుపెట్టేసింది. ఇది అన్యాయం కాదా అని పార్వతిని అడిగాను మొన్న. విదిలించి పారేసింది. మీ మాయలో పడి పూర్తిగా మనిషే మారిపోయింది. విషాదం మూర్తి భవించినట్టుగా అన్నాడు. అయితే ఇప్పుడు ఏం జరగాలంటావు? బాగా నల్లబడిన ముఖంతో అడిగాడు గోపీనాథ్. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోవాలంటాను. నేను వెళ్ళిపోతే పార్వతిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటానో ఏం చేసుకుంటానో మీకు అనవసరం. ముందు మీరు తప్పుకోండి మా మధ్య నుండి. ఇంతగా మోసగించే ఆడవాళ్ళుంటారా అన్న విభ్రాంతి తప్ప ఇతడు చెప్పేది నిజమా కాదా అన్న సందేహం ఏమాత్రం కలగలేదు గోపీనాథ్కు. హోరుగాలిలో రెపరెపలాడుతూ ఉన్న దీపంలా ఉంది అతడి మనస్థితి. పార్వతిని ఎంతగా ప్రేమించాడో, ఎలాగైనా తన వాళ్ళని ఒప్పించి పెళ్లాడాలనుకున్నాడు. పార్వతి ప్రేమ నిజమే అనుకున్నాడు. కానీ ఆమెది ఒట్టి వ్యామోహం అన్నమాట. తనకంటే అందగాడు, చదువుకున్నవాడు, హోదా గలవాడు కనిపిస్తే వాడి వెంట ఇలాగే పడుతుందన్నమాట. పెళ్లికి ముందే శీలం కోల్పోయిన ఆడది పవిత్రురాలనుకున్న తనది అమాయకత్వం. పార్వతి మంచి అందగత్తే కాదు, ఆ అందంతో ఎవరినైనా మోసగించగలదన్నమాట. పార్వతి పట్ల ద్వేషంతో అసహ్యంతో నిండిపోయింది అతడి అంతరంగం. ఆ రాత్రి చాలా ముభావంగా గడిపిన గోపీనాథ్ మరునాడు బడికి వెళ్ళి 4 రోజుల సెలవు కోసం అప్లికేషన్ పెట్టాడు. అదే రోజు పోస్ట్లో అక్కగారు రాసిన ఉత్తరం వచ్చింది. చిరంజీవి గోపికి, మీ అక్క ఆశీర్వదించి రాయినది. నీకు శుభవార్త. నువ్వు కోరిన అమ్మాయితో నీ పెళ్ళి జరగబోతుంది. నాకు పెద్ద పట్టుచీర బహుమతిగా కొనిపెట్టాలి చూడు. అమ్మని నాన్నని ఒప్పించడానికి ఎంత శ్రమపడ్డానో తెలుసా? తల ప్రాణం తోకుకొచ్చిందనుకో. మర్యాదగా ఒప్పుకుంటే పెద్దలనే గౌరవం నిలుస్తుంది, లేకపోతే అది పోతుంది. వాడు కోరిన పిల్లను పెళ్లి చేసుకొని మీ ముఖం చూడకుండా వెళ్ళిపోతాడు. ఎప్పుడో ఒకసారి కొడుకు పంచన చేరవలసిన వాళ్ళు ఇప్పుడు చీకొట్టి అప్పుడు పంచన చేరుతామంటే ఏ మర్యాద? ఇప్పుడు వాడి క్షేమం వాడి సుఖం కోరితేనే కదా తర్వాత వాడు మిమ్మల్ని బాగా చూసేది. ఇలా ఎన్నో ఎన్నో బోధించాననుకో. చివరికి ఒప్పుకున్నారు. తిరుపతి కొండ మీద ముక్తసరిగా పెళ్లి కానిద్దామనుకున్నారు. అందుకని నువ్వు ఒకసారి ఆ పిల్ల తల్లిని తీసుకువచ్చి అమ్మ వాళ్ళతో అన్ని సంగతులు మాట్లాడగలవు. నాకు మాత్రం నీ పెళ్లిలో పెద్ద పట్టుచీర మరిచిపోకు. గోపీనాథ్ విరక్తిగా ఆ ఉత్తరాన్ని చింపేశాడు. ఇంటికి వచ్చి గబగబా తన బట్టలు వస్తువులు సూట్ కేసులు సర్దుకున్నాడు. బట్టలు కొన్ని హోల్దాల్లో కుక్కి కట్టేశాడు. అతడి ప్రయాణ సన్నాహం చూసి, ఎక్కడికి ఇంత హఠాత్తుగా ప్రయాణం అని అడిగింది పార్వతి. సెలవు పెట్టి మా ఊరికి వెళ్ళిపోతున్నాను. వీలైతే ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. కాకపోతే రిజైన్ చేసేస్తాను. వెళ్ళిపోతున్నారా? మళ్ళీ రారా? పార్వతి కొయ్యబారినట్టుగా అయింది. మీరు రాత్రి నుండి కోపంగా ఉన్నారు. ఏదడిగినా మాట్లాడడం లేదు. ఏం తప్పు చేశానో చెప్పండి దగ్గుతికతో అడిగింది. మళ్ళీ రాను. వెళ్లే ముందు నీతో గొడవ పడడం ఇష్టం లేదు. ఊరికి వెళ్ళాక ఏం జరిగింది ఉత్తరం రాస్తాను. ఆమె ముఖం చూడ్డం కూడా ఇష్టం లేనట్లుగా ముఖం మరోవైపుకు తిప్పుకొని అన్నాడు. ఏమిటి? మళ్ళీ రారా? ఊరికి వెళ్ళాక ఉత్తరం రాస్తారా? పార్వతి కళ్ళు ఎర్రపడిపోయాయి. రివ్వున గోపీనాథ్ ముందుకు వచ్చి అతడి భుజాలు గుచ్చి పట్టుకుంది. అతడి కళ్ళలోకి ఎర్రగా చూస్తూ,
ఒక పచ్చి మోసగాడు ఏం మాట్లాడతాడో అదే అదే మాట్లాడుతున్నారు మీరిప్పుడు. ఆకలి తీర్చుకున్న మగవాడు ఎంగిలాకు విసిరేసినట్టుగా విసిరేసిపోతున్నారు. ఎంత నయవంచన, ఎన్ని వలపులు గుమ్మరించారో, ఎంత ప్రేమ అభినయించారో. నయవంచన నీది పార్వతి, పచ్చి మోసగత్తెవు నువ్వు. నీది కన్నెవలుపు అనుకున్నాను కానీ కులట వలుపు అనుకోలేదు. సుందర్తో సంబంధం ఉండి నాతో ప్రణయం నడిపావు. పాల వంటి స్వచ్ఛమైన ప్రేమ అందించాను పార్వతి. నువ్వు నువ్వు వీడిపోతూ కూడా నిన్ను దూషించాలని లేదు. దేవుడు నన్ను రక్షించాడు. నీతో పెళ్లి జరగకముందే నీ రంగు బయటపడింది. గోపీనాథ్ ఆవేశం లేకుండా మాట్లాడుతున్నా అతడి గొంతు చాలా పదునుగా ఉంది. పార్వతికి నవనాడులు కుంగిపోతున్నట్టుగా ఉన్నాయి. ఆ దుర్మార్గుడు ఏం చెప్పి మీ మనసు విరిచేశాడు? మీరిద్దరూ చిన్ననాటి స్నేహితులని, పెద్దయ్యాక ప్రేమికులయ్యారని, అతడి చదువయ్యాక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని, నేను రావడం వల్ల నీ మనసు ఇటు తిరిగిందని, ఇంకెవరైనా నాకంటే అందగాడు గొప్పవాడు వస్తే నీ మనసు అటు తిరుగుతుందని, నీ మనసు వేశ్య కంటే హీనమని. ఒక్కో వాడి బాణం వచ్చి సూటిగా గుండెలో గుచ్చుకుంటున్నట్టుగా పార్వతి చైతన్యహీనమైంది. వాడి కోరిక తీర్చలేదన్న కసితో వాడు చెప్పింది నమ్మేయడమే కాకుండా నన్ను చిత్రహింస చేసే మాటలంటున్నారు. నా తరపున నిలబడి వాడికి ప్రాయచిత్తం చేయడానికి బదులు వాడి తరపున చేరి నన్ను దోషిగా నిలబెట్టి శిక్షించడానికి జమ కట్టారు. ఇన్నాళ్ళు మీరు ఎంతో విశాల హృదయులని, సంస్కారపరులని అనుకున్నాను. అదంతా ఒట్టి భ్రమ. మామూలు మగవాడి కంటే హీనమని తెలిసేటట్టు చేశారు. వాడు చెప్పింది అబద్ధమని ఒక్కసారైనా ఆలోచించారా? అబద్ధం ఎలా అవుతుంది? ఆ రోజు తోటలో వాడి చేతిలో నీ చేతిని చూశాను. సుందర్ ఎందుకు వచ్చాడని అడిగితే నువ్వేం బొంకావు? పొలాల వైపు వెళుతూ ఊరికే వచ్చాడన్నావు. అబద్ధం చెప్పావని స్పష్టంగా తెలిసిపోయింది. ఏం లేనిదే అబద్ధం ఎందుకు చెబుతావు? ఒక అబద్ధం ఆడిన దానివి ఎన్ని అబద్ధాలైనా ఆడగలవు కదా. గోపీనాథ్ ఈసడింపుగా అన్నాడు. ఏం చెప్పాలో తెలియక చెబితే మీరు అపార్థం చేసుకుంటారని నాలోనే మదన పడిపోయానండి. సుందర్తో నాకు చిన్నప్పటి నుండి స్నేహం ఉన్నమాట నిజమే. అది సరళతో ఉన్న స్నేహం లాంటిది తప్ప ఇంకేమీ కాదు. అతను మాత్రం మగబుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. అతనికి ఇలాంటి విపరీతపు బుద్ధులున్నాయని గ్రహిస్తే వాళ్ళింటికి అసలు వెళ్ళేదాన్నే కాదు. ఇంత చేటు తెచ్చుకునేదాన్ని కాదు. నన్ను నమ్మండి. నేను మనస వాచ ప్రేమించింది మిమ్మల్ని, అంకితమైంది మీకే. అతడి కోరిక తీరలేదన్న కసితో అతడు కల్పించింది ఎంత మాత్రం నిజం కాదు. అతడు చెప్పింది నిజమో నువ్వు చెప్పింది నిజమో తేల్చుకోవాలని నాకు లేదు పార్వతి. కుండెడు పాలల్లో విషబిందువు చిలికింది. ఆ బిందువును వేరు చేసి ఆ పాలను ఆరగించడం అసాధ్యం కాబట్టి మనం కలిసి ఉండలేం. నీకు రహస్యాలున్నాయి. లేకపోతే ఆ మొదటి రోజే నాతో చెప్పేదానివి. మమత విరిగింది. ఇక అది అతకదు పార్వతి. చాలా ఉదాసీనంగా మారిపోయి అన్నాడు గోపీనాథ్. అతకదంటే ఎలాగండి? మన ప్రేమ ఫలం నాలో రూపుదిద్దుకుంటుంది. నన్ను నా బిడ్డను అన్యాయం చేయొద్దు. పార్వతి అతడి పాదాల దగ్గర కుప్పగా కూలిపోయింది. నా మనసు చాలా సున్నితం పార్వతి. అది చిన్న దెబ్బకి కూడా తట్టుకోలేదు. ఏ మాలిన్యాన్ని సహించలేదు. ఏ అబద్ధాన్ని భరించలేదు. స్వచ్ఛమైన ప్రేమ ఇచ్చి అంతే స్వచ్ఛమైన ప్రేమ పుచ్చుకునే మనిషిని నేను. ఇక నీతో మునుపటిలా ఉండడం సాధ్యం కాదు నాకు. నన్ను మరిచిపో. వెళ్ళొస్తాను. నిర్దాక్షిణ్యంగా నిరభిమానంగా వెళ్ళిపోతున్న గోపీనాథ్ను నిస్సహాయంగా చూస్తూ కూర్చున్న పార్వతి కళ్ళలో నీళ్లు ఇంకిపోయి నిప్పులు ప్రజ్వరిల్లసాగాయి. ఎంత సంకుచితుడు! ప్రేమ పేరుతో కాంక్ష తీర్చుకొని పరారైన స్వార్థపరుడు. సుందర్ కంటే తక్కువ దుర్మార్గుడు కాదితడు. కన్య జీవితాన్ని కాలరాచి చెడిపోయిన స్త్రీగా ముద్ర వేసి వెళ్ళిపోయిన ద్రోహి. నిండు దోసిలతో అతనికిచ్చిన ప్రేమకు అతడు ప్రతిఫలంగా ఇచ్చింది ఏమిటి? తండ్రి పేరు చెప్పుకునేందుకు లేని బిడ్డను. తోటకు వెళ్ళొచ్చిన రత్నమ్మ సర్వం కోల్పోయిన దానిలా కూర్చున్న పార్వతిని చూసి ఏమిటే, ఏమైంది అని అడిగింది. ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారమ్మా. వెక్కిళ్ళ మధ్య జరిగింది చెప్పింది పార్వతి. రత్నమ్మకి ఎటూ పాలుపోక శ్రీధర్ని పిలిపించింది. జరిగింది విని రత్నమ్మ నెత్తి నోరు కొట్టుకుంటే శ్రీధర్ ప్రళయ రూపం ఎత్తినట్టుగా అయ్యాడు. ఎంత దూరం వెళ్తాడు? బొక్కలోకి పోయినా ఈడ్చుకొస్తాను. నీ కాళ్ళ ముందు పడేస్తాను. ఇవ్వు వాడి అడ్రస్. శ్రీధర్కు కండబలంతో పాటు గుండె బలం కూడా ఉంది. అడ్రస్ నాకు తెలియదు మామయ్య.
ఊరైనా అడగలేదు, పేరైనా అడగలేదు. మనసేమో అతన్ని విడిచి మరలి రాకున్నది అని సినిమా పాట గుర్తుకు వచ్చింది శ్రీధర్కు. ఆ ఆడవాళ్ళ అమాయకతే వాళ్ళ జీవితాలను కన్నిటిమయం చేస్తున్నాయి అనుకున్నాడు. అడ్రస్ తెలియనంత మాత్రాన పోయిందేమీ లేదు. వాడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పట్టుకు తెస్తాను. పట్టుకు తెచ్చి ఏం చేస్తావు మామయ్య? చేసేదేమిటే? చచ్చినట్టు నీ మెడలో తాళి కట్టేటట్టు చేస్తాను. నీతో కాపురం చేసేటట్టు చేస్తాను. నాకక్కర్లేదు మామయ్య. ఆ మనిషి, నన్ను, నా ప్రేమను ఇంత కించపరిచి వెళ్ళిపోయిన ఆ మనిషి ఇక నాకక్కర్లేదు. నేను మరీ అంత ఆత్మాభిమానం లేని మనిషిని కాదు. జీవితంలో అతని ముఖం నేను మళ్ళీ చూడదలుచుకోలేదు, ఒక దృఢ నిశ్చయంతో అంది పార్వతి. శ్రీధర్ విస్మయంగా, అతడి ముఖం చూడక ఇంకెవరి ముఖం చూస్తావు అని అడిగాడు. ఇక ఏ మగవాడి ముఖమో నేను చూడను. 100 ఏళ్లకు సరిపడిన చేదు అనుభవం పొందాను మామయ్య. నాకు ఇంకే అనుభవం వద్దు. ఇక చాలే, పెళ్లి కాకుండానే తల్లివవుతూ చేసిన నిర్వాకం చాలదన్నట్టు అతడు అక్కర్లేదంటున్నావా? ఏ మగవాడి ముఖము చూడక ఏం చేయాలని? కస్సుమంది రత్నమ్మ. సమాజం దృష్టిలో నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ నా మెడలో పసుపు కొమ్ము కట్టిన క్షణం నుండి నేను అతడి భార్యనమ్మా. ఆ దుర్మార్గుడు దానికి విలువేమీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. అతని వల్ల తల్లిని కూడా అవుతున్నాను. నాకు మరో పెళ్ళేమిటమ్మా? మీరిద్దరూ మళ్ళీ కలిసి భార్యాభర్తలా జీవించకపోతే నీ కడుపులో ఆ పిండం పెరగడానికి వీల్లేదు. రేపే ఎరకల మంగిని పిలుస్తాను, మందు పోయిస్తాను. ఆ పీడ అంతటితో కడిగి వేసుకున్నట్టు అవుతుంది. ఇంత అవమానం జరిగాక మనం ఇక ఈ ఊళ్ళో ఉండలేం. ఇల్లు వాకిలి అమ్ముకొని వెళ్ళిపోయి మనం ఎవరికి తెలియని చోట కాపురం పెడదాం అంది రత్నమ్మ. ఇంత జరిగాక ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగడం అసాధ్యం కాబట్టి ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఒప్పుకుంది, కానీ మందు తాగడానికి మాత్రం ఒప్పుకోలేదు పార్వతి. ఇక ముందున్న జీవితమంతా నేను ఈ ఆసరాతోనే గడిపేస్తానమ్మా. ఒకరికి భార్యనయ్యే అదృష్టం ఎలాగో పోగొట్టుకున్నాను, తల్లినయ్యే అదృష్టం కూడా పోగొట్టుకోలేనమ్మా. నిండా 16 ఏళ్ళు లేవు. ఇక జీవితమంతా అయిపోయినట్టుగా మాట్లాడతావేమి? ఎవరో పశువు ఈ గడ్డి మీద నడిచిపోతే ఇక గడ్డే తలెత్తి నిలబడకూడదా? కొత్త చివుళ్ళు వేయకూడదా? నీ జీవితంలో జరిగింది ఇదొక దుస్సంఘటన అనుకో, దాన్ని తుడిచి వేసుకునే ప్రయత్నం చేయాలి, కానీ దానికి ఫ్రేమ్ కట్టించి మనసులో పదిలపరుచుకోవద్దు. అమ్మ చెప్పినట్టుగా ఆ దుర్మార్గుడి గుర్తు తుడిచేయి. నీకు బాగా చదవాలని, ఆఫీసర్ ఉద్యోగం చేయాలని కోరికగా ఉండేది కదూ. నువ్వు అమ్మ చెప్పినట్టు వింటే నీ కోరిక యథార్థమయ్యేందుకు నేను సాయపడతాను. నిన్ను సిటీలో ఉంచి చదివిస్తాను. మంచి ఉద్యోగం వచ్చే వరకు నీకు అండగా నిలబడతాను అన్నాడు శ్రీధర్. నేను మాతృత్వం పొందితే నువ్వు సాయం చేయవా మామయ్య? మేం చెప్పిన మాట నువ్వు విననప్పుడు నీకెందుకు సాయం చేయాలి? ఏమిటి మామయ్య మీరు చెప్పే మాట? ఈ గుర్తు ఎందుకు తుడిచివేసుకోమంటున్నారు? నేను కన్నెపిల్ల అవతారం ఎత్తి కొత్త పెళ్లి కూతురుగా మరో మొగాన్ని మోసగించాలనేగా. గోపి మాటను నిజం చేసిన దాన్ని కాదు. ఒకరు నన్ను మోసగిస్తే నేను మరొకరిని మోసగించనా? నా వల్ల కాదు మామయ్య ఇంత నీచానికి ఒడిగట్టడం. నీ మాటలు ఎంత అర్థం లేనిగా ఉన్నాయో తెలుసా? ఒంటికి పొరపాటుగా బురద అంటితే దాన్ని కడిగి వేసుకోకుండా ఆ బురదలోనే దొర్లుతారా? ఈ మలినం శరీరంలో ఒక భాగమైంది. దీన్ని కడిగి వేసుకోవడం సాధ్యం కాదు. 1-2 నెలలు అయి ఉండవచ్చు మా మధ్య ప్రేమ బంధం ఏర్పడి. ఆయన దులిపేసుకొని వెళ్ళిపోగలిగాడు, కానీ నేను అలా చేయలేను. మనసులో ఆయనకిచ్చిన చోటును మరెవరికి ఇవ్వలేను. జీవితంలో ఆయన చోటు ఆయనకి తప్ప ఇంకెవరికి ఉండదు. మీ సెంటిమెంట్లే మీ ఆడవాళ్ళను ఇంత అధోగతికి ఈడిస్తున్నాయి. వాడెళ్ళిపోయి ఏడాది తిరగకుండా నిక్షేపంగా పెళ్లి చేసుకొని పిల్లా పాపని కంటాడు. నువ్వు మాత్రం మోడుగా మిగిలిపోతానంటున్నావు. ఎవరి కోసం చేస్తున్న త్యాగం ఇది? శ్రీధర్ ఉద్రేకంతో అడిగాడు. త్యాగమా? పార్వతి నిర్వేదంగా నవ్వింది. త్యాగం కాదు మామయ్య, నేను వేసిన తప్పటడుగుకు నాకు నేను వేసుకుంటున్న శిక్ష ఇది